బీఆర్ఎస్ తో రేవంత్ లాలూచి ఆగోజు నేను చెప్పినది ఎప్పటిదాకా ఈయన మాట్లాడతాడు అదే అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వడం లేదు. చేతిలో షిప్పతో ఢిల్లీలో సీఎం ప్రదక్షిణలు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా ఇచ్చిందనడం సరికాదు. నాడు బలిదేవత ఇప్పుడు తెలంగాణ దేవతగా మారిందా? రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్జీ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిళ్లకు లొంగిపోయి బీఆర్ఎస్తో సీఎం రేవంత్ రెడ్డి లాలూచి పడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్జీ ఆరోపించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చరిత్రను సీఎం వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో బలిదేవతగా ఉన్న సోనియా నువ్వు సీఎం అయ్యాక తెలంగాణ దేవత అయ్యిందా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న అప్పుడు ఏమన్నాడంటే, ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే విద్యార్థులందరూ అమరులైతుంటే ఓ పక్క పట్టించుకోకుండా ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ అందరి బలి తీసుకుంటుంది, బలిదేవతగా ఉన్నది, కానీ ఇంతవరకు తెలంగాణ ఇస్తా అన్నటువంటి మాట మాట్లాడతలేదు, కనీసం రెస్పాండ్ అవుతలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న ఇష్టం వచ్చినట్టు అన్నాడే సోనియా గాంధీని. ఇష్టం వచ్చినట్టు అన్నాడు. చూపిమంటే ఆ వీడియోని కూడా చూపిస్తా. అయితే అన్నాడు మళ్ళా ఇవాళ ఏమంటాడు, బిడ్డింట్ల శుభకార్యం ఏదన్నా అయితే తల్లికి ప్రత్యేక హోదా కావాలా, తల్లికి ఇన్విటేషన్ ఎందుకే బిడ్డింట్ల అని చెప్పేసి మళ్ళీ అట్లా అడుగుండు, అట్లా పిలిపించుకోనికి. అయితే ఇంకొకటి పెద్ద కొడుకు లెక్క వేయండు, తీసుకురా తోలుకరా అమ్మని, పెద్ద కొడుకు లెక్క తోలుకరా అని వేయండు. బలిదేవత కాస్త తెలంగాణ దేవతగా ఇప్పుడు మారిందా అని చెప్పి లక్ష్మణ్జీ అన్నటువంటి మాటలు. మాట వాస్తవం అది అనా లక్ష్మణ్జీ అన్నటువంటి మాటలు. వాస్తవానికి 1200 తన బిడ్డలు చంపుకోదు ఏ తల్లి అయినా. అంతే 1600 మంది, అంటే అప్పుడు 369 తర్వాత 1200 అంతమంది చంపుకున్నారు. కాళికమాత అయింది అప్పుడు, కాళికమాత అయింది ఇప్పుడు లక్ష్మీమాత అయితే. లక్ష్మీమాత అయింది, అవును, పార్వతీమాత. బలి రే బలిదేవత కాస్త తెలంగాణ దేవత అయిందా అంటాడు లక్ష్మణ్జీ.